తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాలలో రైతుల రాస్తారోకో, ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ ఆందోళన. ఐపీఎస్ అధికారి భార్య తనుజా రంజన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. మూసీ పునర్జీవన ప్రాజెక్టుపై నిర్వాసితులకు అండగా ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. 98 ఏళ్ల మఖన్ లాల్ సర్కార్కు ప్రధాని మోదీ నమస్కారం. మత్స్య సాగరమాలతో మత్స్యకార గ్రామాలకు వెలుగులు. శ్రీకాకుళంలో 1594 సోలార్ లైట్లు ఏర్పాట్లు. హైదరాబాద్ ఆటోలకు ఈవీ రెట్రోఫిట్టింగ్. హజ్ యాత్రికులకు అదనపు భారం భరిస్తాం. మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. ముఖ్య అతిథిగా కేటీఆర్. మేడిగడ్డ మరమ్మతులపై కాంగ్రెస్పై బీఆర్ఎస్ విమర్శలు. కాళేశ్వరం పునరుద్ధరణకు డిమాండ్. ధాన్యం కొనుగోలుపై రైతుల ఆవేదన. ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు. పుదుచ్చేరి నుంచి చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాక. పళనిస్వామితో కీలక భేటీ. విజయ్ రాజకీయ భవిష్యత్తుపై వేణుస్వామి సంచలన జోషం. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఇన్ని రోజులైనా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో రాజీవ్ రహదారిపై ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఐపీఎస్ అధికారి భార్య తనుజా రంజన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య, దోపిడీ అనంతరం నిందితురాలు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో పారిపోయినట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముంబై, లక్నో, ఢిల్లీతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. ప్రధాన అనుమానితురాలు పని మనిషి కల్పన గత చరిత్రపై ఆరా తీస్తున్న పోలీసులు ఆమెతో ఉన్న 2 యువకుల గుర్తింపుపై దృష్టి పెట్టారు. లక్నోలో కల్పన గతంలో పనిచేసిన ఇంటి యాజమానులను కూడా విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇల్లు, నాంపల్లి స్టేషన్ వద్ద లభ్యమైన సీసీటీవీ ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రభావితమయ్యే కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్లో మధు పార్క్, రిజ్ బి బ్లాక్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో సమావేశమైన ఆయన నిర్వాసితులకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చదనం అందించడమే మూసీ పునర్జీవన ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టు విజయవంతానికి ప్రజల సహకారం అవసరం అని కోరగా ప్రభుత్వ హామీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అసోసియేషన్ ప్రతినిధులు ప్రాజెక్టుకు తమ పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన భావోద్వేగ దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ 98 ఏళ్ల మఖన్ లాల్ సర్కార్ను కలుసుకుని నమస్కరిస్తూ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి 1952లో కశ్మీర్లో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే ఉద్యమంలో పాల్గొన్న మఖన్ లాల్ సర్కార్ ఆ సమయంలో అరెస్ట్ అయ్యారు. దేశభక్తి ఉద్యమంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రధాని మోదీ గౌరవం తెలపడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా పలకరించారు నరేంద్ర మోదీ. మత్స్య సాగరమాల కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రహదారుల ఏర్పాటుతో పాటు కోల్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో 1594 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి కటిక చీకటితో తీరానికి వెళ్లే మత్స్యకారులకు వెలుగుదారి చూపాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సోలార్ లైట్లు మత్స్యకారుల భద్రతకు తోడ్పడటమే కాకుండా పర్యాటక వృద్ధికి, వేట సమయంలో సౌకర్యాలకు ఉపయోగపడనున్నాయి. మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలోని ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రోఫిట్టింగ్ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ హజ్ యాత్రికుల బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. హజ్ యాత్రికులపై ఇరాన్ యుద్ధ ప్రభావంతో పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా పడిన అదనపు 10,000 భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగ రంగంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో యువత నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
జూన్ 6న కౌలాలంపూర్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ మలేషియా మరియు మైవైటీఏ ఆధ్వర్యంలో మ్యాట్రెడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై ఎంవైటీఏ అధ్యక్షుడు ఎస్ తిరుపతి, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి, సభ్యులు సుప్రియ, అశ్విత, శివలతో కేటీఆర్ సమావేశమై వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా పాల్గొన్నారు. మేడిగడ్డ మరమ్మతులు చేయకుండా తమ్మిడిహట్టి వద్ద జలహారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టినరోజును సైతం పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు సాధించేందుకు మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎం, గవర్నర్, అధికారులను ఒప్పించారని గుర్తు చేశారు. రాబోయే కరువు పరిస్థితుల్లో తెలంగాణకు త్రాగు, సాగునీరు అందించే కల్పతరువుగా కాళేశ్వరం ప్రాజెక్టును అభివర్ణించిన బీఆర్ఎస్ రాజకీయ విమర్శలు పక్కన పెట్టి మేడిగడ్డ మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పులు చేసి విత్తనాలు, పురుగు మందులకు ఖర్చు పెట్టి పంట పండించిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. రైతులు తమ పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం హామీలు, పెద్ద పెద్ద మాటలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించే వారిపై కఠిన చర్యలు తీసుకునే ప్రభుత్వాలు తమ కళ్ల ముందే రైతులు పడుతున్న కష్టాలను ఎందుకు చూడలేకపోతున్నాయన్న ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలు సమస్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుండటంతో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. పుదుచ్చేరిలోని రిసార్ట్లో ఉన్న 30 మందికి పైగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నైకి బయలుదేరడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఎమ్మెల్యేలతో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి చెన్నైలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్ వ్యూహాలతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ఏమైనా స్పష్టత ఇస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, నటుడు దళపతి విజయ్ రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిషతో సంబంధం లేకుండా ఉంటే విజయ్ జాతకం మరోలా ఉండేదని వ్యాఖ్యానించిన ఆయన, విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలలు లేదా ఏడాదిలోపే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయిన ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చని పేర్కొన్నారు. వేణుస్వామి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.